ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలమ్మ. వందనాలు. పండుగ బాగా చేసుకున్నారంతా? సంతోషంగా, ఆనందంగా? ఓకే, సంతోషించడం సహజమే, కానీ మనము వాక్యాన్ని వ్యతిరేకంగా ముందుకు పోకూడదు. సో ఏదైనప్పటికీ మన గ్రామంలో ఈ యొక్క ఫెస్టివల్ ఎట్లా జరుగుతుందంటే ఒక ప్రగతిశీల భావాలతో జరుగుతుంది. సో అందును బట్టి దీన్ని భయంకరంగా ఖండించేది ఏమీ లేదు. కానీ ఈ మధ్య ఒక షార్ట్ బాగా వైరల్ అవుతుంది, ప్రవీణ్ పగడాల గారిది. క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకోవచ్చా అని చెప్పేసి. సో ఆయన చెప్పిన టాపిక్ వేరు, కానీ దాన్ని ఇలాగ చాలామంది కన్వర్ట్ చేసుకున్నారు. సో ఏదైనా కూడా వాక్య విరుద్ధంగా మనం ముందుకు కొనసాగకుండా దేవుని కృపలో ముందుకు కొనసాగాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చాలా కొద్ది నిమిషాల సేపు మనము విన్నాం. ఆ తర్వాత తమ్ముడు జాన్ జ్యోతిల వివాహ దినోత్సవం ఈ దినం మన గ్రూప్లో కూడా పెట్టాం. సో వారికి సంఘం తరపున మొదటగా ప్రత్యేకమైనటువంటి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు జాన్ అండ్ జ్యోతి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. లూకా రాసినటువంటి సువార్తమానము 16వ అధ్యాయము 26 నుండి 31 వరకు గల వచ్చిన భాగాలని మనము మరొక మారు చదువుకున్నాం. మరొక మారు అంటే ఇది ఎప్పుడు చదువుకునేదే. సో మరొక మారు కూడా చదువుకున్నాం. Luke chapter 16 and verse 26 to 31 నేను చదువుతున్నాను, ఆలకించండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడిందని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వాని యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదరని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. జీవితం అనేది చాలా సాఫీగా, కూల్గా సాగిపోతుంది. చాలామంది కలల లోకములో విహరిస్తున్నారు. చాలామంది నేను జీవితంలో అది సాధించాలి, జీవితంలో ఎలాంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని చెప్పేసేసి జీవితాన్ని గురించినటువంటి కొన్ని గమ్యాలను ఏర్పరచుకొని ప్రతినిత్యం వాటి కోసం ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. మంచిదే. ఒక అందమైన భవిష్యత్తు కోసం మనందరము కూడా కష్టపడవలసినదే. జీవితాన్ని గురించి ఒక మంచి ఆలోచన కూడా ఖచ్చితంగా కలిగి ఉండవలసినదే. అయితే ఈ అందమైనటువంటి జీవిత ప్రయాణం ఒకానొక రోజు తప్పకుండా ఆగిపోతుంది. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎక్కడ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి మరణం అనేది తప్పకుండా ఉంటుందండి. అది ఎప్పుడు ఎలాగా ఎవరిని పలకరిస్తుందో ఎవ్వరికి తెలియదండి. అయితే ఆ మరణము తర్వాత కూడా జీవితం ఉందన్న ఆలోచనను ఈ మనిషి మానేసిన వాడిగా ఉన్నాడండి. దాని ఫలితమే ఈ యొక్క తాత్కాలికమైన వాటి కోసం వెంపర్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. తాత్కాలికమైన వాటి కోసం మనసు పెట్టి బహుశా తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారండి. ప్రియమైన వాళ్ళరా, చావు తర్వాత మనకు జీవితం ఉందని తప్పకుండా ఇక్కడ కూర్చున్న మనందరము నమ్మవలసినదే.
మరణం తర్వాత జీవితం ఉంది. మరణం తర్వాత పాతాళమో లేక నరకమో పరలోకమో అనేవి స్థలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవునికి ఉన్నవి అన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదండి. వీటిని చాలా తేలికగా తీసుకుంటున్నామండి. ఈ పదాలు పాతాళము, నరకము, మరణము, పరలోకం ఇవన్నీ చాలా చక్కగా పాడుకుంటామండి. చాలా చక్కగా పాడుకుంటాం, చాలా చక్కగా పదాలు యూజ్ చేస్తాము, బోధలు వింటున్నాం, చాలా సాధారణంగా ఉంటున్నాం. కానీ ఒక వాస్తవమైన విషయం ఏంటంటే ఈ పాతాళము, నరకము అంత మాత్రమే కాకుండా పరలోకం అనేది వాస్తవమైనటువంటి చేదైనటువంటి నిజాలు. పాపములో ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత పాతాళకైనా వెళ్ళాలి, బహుశా పరలోకానికైనా వెళ్ళాలండి. అయితే పాతాళానికి ఎవరు వెళ్తారు, అగ్నిగుండానికి ఎవరు వెళ్తారు, పరలోకానికి ఎవరు వెళ్తారు అన్నది మనం ఆలోచించవలసినటువంటి విషయం అండి. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో బహుశా ఈ యొక్క వ్యక్తి గురించి మనకు తెలుసు. ఒక ధనవంతుడున్నాడు, చాలా అనుభవించాడు. ఆయన చనిపోయిన తర్వాత బహుశా ముందులకు వెళ్ళాడు. ఆయన పక్కన ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన లాజరు దరిద్రుడుగా ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఆయన తీసుకువెళ్ళి పరలోకాల్లో ఉంచాడు అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే మన సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అగ్నిగుండానికి ఎవరు వెళ్తారని చెప్పి మనం అనుకుంటామండి. భయంకరమైన తాగుబోతు అయి ఉండాలి అగ్నిగుండానికి వెళ్ళాలంటే అని అనుకుంటాం. అది మాత్రమే భయంకరమైనటువంటి వ్యభిచారం అయి ఉండాలి అని అనుకుంటామండి. భయంకరమైన పాపం చేసిన వాడు అయి ఉండాలి అని అనుకుంటామండి. భయంకరమైన నరహంతుకుడు అయి ఉంటాడండి, కాలాంతుకుడు అయి ఉండాలి, వాడు మాత్రమే నరకానికి, అగ్నిగుండానికి, పాతాళానికి వెళతారు అని చెప్పేసి మనము అనుకుంటాం. కానీ ఇక్కడ కూర్చున్న మనము, ఈ మాటలు వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి ఆలోచన కొద్ది నిమిషాలు ప్రక్కకు రావాలి. అలాంటి ఆలోచన నుంచి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నోటితో స్వయంగా చెప్పినటువంటి మాటలుగా మనము చూస్తాం దైవ గ్రంథములోనండి. మరణము తర్వాత జీవితాన్ని చూసినటువంటి ఆ జీవ ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు వారి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు కనుక ఇది సత్యము, ఇది వాస్తవం అండి. అయితే ఈ యొక్క పాతాళానికి వెళ్ళిన వ్యక్తి ఎవరో ఈ మధ్యాహ్న కాలం వేళ కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. బస్ ఆయన ఏం పాపాలు చేశాడు, ఆయన ఏ పాపాలు చేసినట్టు కనిపించలేదు. చూద్దామండి. 19వ వచనం చదివితే, ఇప్పుడు 19వ వచనం చదువుకున్నాం అనుకోండి. అదే 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఆయన ఏం చేశాడు? ధనవంతుడొకడును అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెడు వాడు అని అంటున్నాడు. బహుశా అతను పాపం ఏం చేయలేదు, అక్కడ పాపం రాయబడలేదు. ఏం చేశాడు? అతని దగ్గర డబ్బు ఉంది, ఉన్న డబ్బును అనుభవిస్తున్నాడు. ధనవంతుడు అంతే. తాగినట్లు లేదు, వ్యభిచారం చేసినట్లు లేదు, ఎవరైనా చంపినట్లు లేదు, దొంగతనం చేసినట్లు లేదు, మోసం చేసినట్లు లేదు, హత్య చేసినట్లు లేదు, ఏది లేదు. చూడటానికి ఒక మంచి వ్యక్తిలాగే ఉన్నాడు. హీఈస్ గుడ్ అనిపిస్తుంది ఆ మాటలు చూస్తుంటే. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఉదారంగ వస్త్రాలు ధరించుకున్నాడు, అంతే. ప్రియమైన వాళ్ళరా, మనము భక్తి పరులమనే భ్రమలో మనము కొంతమంది బ్రతుకుతున్నామేమో. బహుశా నువ్వు నేను బ్రతుకుతున్నావేమో. బ్రతుకుతున్న వారి కోసం ఈ మాటలు. అగ్నిగుండం అంటే మనదే కాదులే, మనం పోవులే, అసలు మనకు అవసరం లేదులే అని చెప్పేసి అనుకుంటున్నావా? ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులరా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అగ్నిగుండానికి వెళ్ళి అల్లాడుతున్న వ్యక్తి గురించి 3 విషయాలు బహుశా ఈ మధ్యాహ్న కాల వేళ చూడటానికి నేను ఇష్టపడుతున్నానండి. చూడటానికి మంచివాడే ఈ వ్యక్తి అగ్నిగుండంలో బహుశా బాధపడుతున్నాడు. చూడటానికి ఏ పాపము చేయనట్టే ఉన్నాడు, కానీ ఈ వ్యక్తి అగ్నిగుండంలో మలమలా మాడిపోతున్నారు. లెక్కల తారుమారవుతాయి ప్రియమైన సోదరి, లెక్కల తారుమారవుతాయి ప్రియమైన సోదరుడా. జాగ్రత్త, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి నరకానికి తీసుకెళ్తాయి, ఇవి నరకానికి తీసుకెళ్తాయి, వారు నరకానికి వెళ్తారు, వీరు నరకానికి వెళ్తారు అని అనుకోవటం కాదు, కానీ వాస్తవాలను గుర్తించాలి, వాస్తవాలను గ్రహించాలి. బహుశా ఈ యొక్క వ్యక్తి యొక్క మొదటిది అతని ఆధిక్యతలు చూద్దాం. అతను అనుభవించినటువంటి, అతను కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలు. రెండవది అతని అభ్యర్థనలు కూడా మనం చూద్దాం. అనగా అతను రిక్వెస్ట్ చేశాడు, అవి చూద్దాం. మూడవది అతని అత్యధికమైన బాధను కూడా మనం చూద్దాం. మొదటిది అతని ఆధిక్యతలు. ఈ భూమి మీద ఉండగా అతను అనుభవించినటువంటి ఆధిక్యతలు. 16:24 చదువుతాముడు. 16:24 చక్కని మాట ఉంది. 16:24 తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి
ఓకే, అతను అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా. సహజంగా అబ్రహామును తండ్రి అని ఎవరు అంటారంటే, బైబిల్ గ్రంథంలో రాసి ఉన్న ప్రకారము ఇశ్రాయేలులో మాత్రమే అబ్రహామును తండ్రి అని పిలుస్తారు. ఎవరండి? ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు, దేవుని ఎరిగిన వారు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు చేసే మేలంటే తెలుసు. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాదు, ఈ ఇశ్రాయేలు యొక్క ఆధిక్యత ఏంటి? ఒక చక్కని మాట చూపిస్తాను. రోమా పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి తమ్ముడు. 4-5 వచ్చిన భాగాలు రోమా పత్రిక. ఇశ్రాయేలు యొక్క ఆధిక్యత. అతను ఇశ్రాయేలీయుడు, మంచిదే. అయితే అతను ఇశ్రాయేలీయుడు అయితే ఇశ్రాయేలు యొక్క ఆధిక్యత ఏంటి? 9వ అధ్యాయము 4-5 వచ్చిన భాగాలు. 9, 4, 5 వచ్చిన భాగాలు నేను చదువుతున్న ఆలకించండి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచాదారులను, వాగ్దానములు వీరివి అని అంటున్నారండి. వీళ్ళు ఎవరండి? ఇశ్రాయేలీయులు అంటే దత్తపుత్రత్వం వీరిది, మహిమ వీరిది, అంత మాత్రం ధర్మశాస్త్రం వీరిది, నిబంధనలు వీరివి, దేవుడి మహిమ వీరిదండి. అనగా ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ధనవంతుడు ఒక భక్తి కలిగినటువంటి పితరులు ఈ యొక్క ధనవంతునికి ఉన్నారు. అనగా ఒక భక్తి కలిగిన కుటుంబం ఆ యొక్క ధనవంతునికి విన్నదండి. ఇశ్రాయేల్ అంటే వారి దగ్గర ధర్మశాస్త్రం ఉంటుందండి, వారి దగ్గర వాగ్దానాలు ఉంటాయండి, వారి దగ్గర నిబంధన ఉంటుందండి. అయినా కూడా ఈ భక్తి గల కుటుంబంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, భక్తి కలిగినటువంటి పితరులు ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉన్నాడండి. ప్రియమైన సోదరులారా, నేను భక్తిగా లేకపోయినా ఏం కాదులేండి, నా పిల్లలు ప్రార్థనకి వెళ్తున్నారండి. నేను భక్తిగా లేకపోయినా ఏం కాదులేండి, నా భార్య ప్రార్థనకి వెళ్తుందండి. నేను భక్తిగా లేకపోయినా ఏం కాదండి, బస్ నా వారందరూ ప్రార్థనకి వెళ్తున్నారండి అని చెప్పేసి భక్తికి కొన్ని నియమాలు సృష్టించుకొని వాక్యాధారమైన భక్తి కాకుండా చేస్తున్నావేమో. నా భార్య ప్రార్థన చేస్తుందండి, నా భర్త ప్రార్థన చేస్తున్నారండి, అంటే మా వారు ప్రార్థన చేస్తున్నారండి, నా కుమార్తె ప్రార్థన చేస్తుంది అని చెప్పేసేసి అనుకొని నేను కూడా భక్తిపరుణ్ణి, నేను కూడా భక్తిలో ఉన్నాను, నేను కూడా చర్చికి వస్తున్నాను, నేను కూడా చర్చిలో మెంబర్ని అని చెప్పేసి నువ్వు చాలామంది భక్తి కలిగి ఉన్నానన్న ముసుగులో భక్తిహీనతలో ముందు కొనసాగుతున్నారండి. ప్రియమైన సోదరులారా, చాలా భక్తిని చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. ఒక చక్కని మాట యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20 వచనాన్ని చూడండి. 18వ అధ్యాయము 20 వచ్చిన భాగం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20 వచ్చిన భాగం, ద పేజ్ నెంబర్ 6. పాపము చేయవాడే మోయవలనను, తండ్రి మోయడు, నీతిపరుడు నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టిని దుష్టత్వము. అబ్బా, ఎంత చక్కని మాట చూడండి. నీతి పరుని యొక్క నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అనుకుంటున్నావేమో, నా ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థనకు వెళుతున్నారు, నా ఇంట్లో వాళ్ళందరూ చర్చీలకు ఉంటున్నారు, నేను వెళ్ళనవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నావేమో. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, నీ పాపం నీ భక్తి నీకే చెందుతుంది, నీ నీతి నీకే చెందుతుంది. కనుక వ్యక్తిగతంగా మన పాప జీవితాల్లో మనము క్షమించబడాలి. వ్యక్తిగతంగా మన పాప జీవితాన్ని మనం ఒప్పుకోవాలి. వ్యక్తిగతంగా మన పాపాన్ని బట్టి మనం పశ్చాత్తాపడాలి. ఈ యొక్క పశ్చాత్తాపం ఈ యొక్క వ్యక్తిలో లేదండి. తండ్రివైన అబ్రహాము అని అక్కడికి వెళ్ళాడు కాడు, కానీ ఇక్కడ ఎప్పుడు తండ్రి అని చెప్పేసి దేవుణ్ణి పిలవనటువంటి భక్తిహీనుడుగా మిగిలిపోయాడు భక్తిగల కుటుంబం నుంచి వచ్చి. కనుక మొదటిది, ఆయన భక్తిగల కుటుంబం నుంచి వచ్చాడు, అయినా కూడా నరకానికి వెళ్ళాడు. అదే 16వ అధ్యాయం లోకరక్ష వర్తమానము 16వ అధ్యాయం. రెండవది, అతను కలిగి ఉన్న ఆధిక్యత ఏంటో చూద్దామండి. అదే లోకరక్ష వర్తమానం 16వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి తమ్ముడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. వారి యొద్ద ఎవరున్నారండి? మోషే ప్రవక్తలు ఉన్నారంట. అనగా ఈయన ప్రతిరోజు సువార్త వింటున్నాడండి. ఏం చేస్తున్నాడు? భూలోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు సువార్త వింటున్నాడు. అనగా వాక్యము తెలిసి నరకానికి వెళ్ళాడు ఇతను. మాటి మాటికి వాక్యం వినిపించబడుతుంది,
చెవుల్లో మూసేసుకున్న కూడా వాక్యం వినిపించబడుతుంది, వద్దన్న వాక్యం వినిపించబడుతుంది, కాదన్న వాక్యం వినిపించబడుతుందండి. వాక్య సమయానికి బహుశా వ్యక్తి మరొక విధంగా ఉండేవాడేమో. వాక్యం గద్దిస్తున్నప్పుడు, వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం బుద్ధి చెప్తున్నప్పుడు, వాక్యం అతని లోపాలు ఎత్తు చూపుతున్నప్పుడు, అబ్బా ఏమిటిలేండి వాక్యం ఎప్పుడు చెప్పేదండి, ఈ క్రిస్టియన్స్ సమయం లేదండి, ఈ క్రిస్టియన్స్ ఇంతేనండి అని చెప్పేసేసి చాలా గర్వముతో ప్రవర్తించిన వాడుగా ఉన్నాడేమో. ప్రియమైన సోదరులారా, ప్రస్తుత కాలంలో అలాగే ఉన్నదండి. సరిచేసే వాక్యం జనాలు వింటాం లేదు, సర్ది చెప్పే వాక్యం, దీవులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసేసి ప్రియమైన వాళ్ళరా ప్రాస్పరిటీ గాస్పల్ను చాలామంది ఇష్టపడుతున్నారు. ప్రేమైన సొకెత్తుగా గట్టిగా వాక్యం చెబితే చెప్తారులేండి అని చెప్పి ప్రార్థన అనుకుంటున్నారు చాలామంది. జాగ్రత్త, వాక్యం అనేది రెండొంచులు కలిగిన ఖడ్గం వంటిదండి. ఖడ్గం కూర్చుంటే కమ్మంగా ఉంటుందండి, ఖడ్గం కూర్చుంటే ఎలాగ ఉంటుంది, కమ్మంగా ఉంటుందా? కమ్మగా ఉండదండి, నొప్పి పుడుతుంది. అయినా కూడా వాక్యం గుచ్చుకుంటున్నప్పుడు వాక్యానికి, దేవుని సన్నిధానానికి దగ్గరై వాక్యపు పరిధిలో మన భక్తిని మనం చెక్ చేసుకొని వాక్యాధారమైన విశ్వాసగా, భక్తిపరునిగా మనం ముందుకు కొనసాగాలండి. ప్రియమైన సోదరులారా, బ్రతికినంత కాలం వాక్యం విన్నాడు, బ్రతికినంత కాలం భక్తి చేసిన వాడుగా అన్నట్టు ఉన్నాడు, కానీ వాక్యపు లోతుల్లోకి అతను వెళ్ళనటువంటి వాడిగా ఉన్నారండి. ప్రస్తుత కాలంలో ఎటు చూసిన వాక్యం, సెల్ ఫోన్లో వాక్యం, టీవీలో వాక్యం, రేడియోలో వాక్యం. అంత మాత్రమే కాదు, ఇంకా డైలీ బైబిల్ కూడా ఉందండి నా దగ్గర. ఒక ఎక్విప్మెంట్ ఉంది, టేబుల్ రికార్డర్ లాగా ఉంటుంది. ఆ బైబిల్ ఆన్ చేస్తే చాలు, బైబిల్ మొత్తం మనం నువ్వు వినకపోయినా చదువుతానే ఉంటుంది. రీడింగ్ బైబిల్ ఉందండి. ప్రియమైన అనగా వాక్యం ఎక్కువైంది, వాక్యం చాలా మందికి వెక్కసం కలుగుతుంది. ఇతను అక్కడ బాధపడుతున్నాడు, ప్రభా ఒక్కరిని పంపయ్యా, నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, నా వారున్నారయ్యా, వారు ఈ స్థలానికి రాకుండా ఉండాలి, నాకు తెలుసో బస్ ఇక్కడికి వచ్చానయ్యా, కానీ వాళ్ళు రాకుండా ఉండాలంటే ఆ మోషే ఉన్నాడు కదా, ఆ ప్రవక్తలు ఉన్నారు కదా, వారిని పంపించు అని చెప్పేసేసి బస్ బ్రతిమలాడుతున్నాడు. శక్తి గల వాక్యం తెలిసి, సత్య సువార్త తెలిసి, రక్షణ మార్గం తెలిసి, మారు మనసు పొందాలన్న ఆలోచన తెలిసి బహుశా ఇంకా విశ్వాసగా సాగుతున్నానన్న భ్రమలో నరకానికి వెళతావేమో. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, జాగ్రత్త, నీ యొక్క భక్తిని నువ్వు సరిచేసుకోవాలి. వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యం చదివితే సరిపోదండి, వాక్యపు లోతుల్లోకి నేను వెళ్ళేవారిగా ఉండాలి. వాక్య క్రమాన్ని పాటించాలి, వాక్యానికి విధేయతలు చూపాలి, సువార్తను అంగీకరించేవాడిగా ఉండాలండి. ప్రియమైన సోదరులారా, అందుకు ఎఫెస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాముడు. ఎఫెస్సీ రాసిన పత్రిక, ఎఫెస్సీ సంఘానికి రాసినటువంటి ఎఫెస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఎఫెస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచన భాగం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడినారు. మీరును సత్యవాక్యమును, మీ రక్షణ స్వార్థను వినాలి. వాక్యమే తెలిసి బస్ నరకానికి వెళ్ళటం కాదండి, అగ్నిగుండానికి వెళ్ళటం కాదండి. ప్రియమైన సోదరులారా, ప్రస్తుత కాలంలో నువ్వు వాక్యం వింటున్నావంటే, ప్రస్తుత కాలంలో వాక్యం నీకు వినిపించబడుతుందంటే, ప్రస్తుత కాలంలో వాక్యం వినే బహుశా అవకాశం నీకు చాలా విరివిగా దొరుకుతుందంటే, యు ఆర్ బ్లెస్డ్ వన్, నువ్వు భాగ్యవంతుడు అండి. ఎందును బట్టంటే ప్రియమైన సోదరులారా, వాక్యం వినిపించినటువంటి, వాక్యం వినటానికి అవకాశం లేనటువంటి రోజులు రాబోతున్నాయి. కొన్ని చోట్ల వచ్చాయండి, సువార్తను ఆటంకం చేసేవారు, చర్చిలను ఆటంకం చేసేవారు, అంతమంది క్రైస్తవులను చంపేవారు, క్రైస్తవులను హింసపెట్టేవారు అనేక మంది బయలుదేరారు. వాక్యం నీ చెవులకు వినపడుతుందంటే యు ఆర్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రివిలేజ్, యు హ్యావ్ ప్రివిలేజ్ అండి. ప్రియమైన నీది నీ ఆధిక్యత. వాక్యం తెలుసు, సువార్త తెలుసు, అయినా నరకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. మరొక మాట నేను త్వరగా ముగిస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచన భాగం. 5వ అధ్యాయము 12వ వచన భాగం. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని,
నా హృదయము గద్దింపును నిట్లు తృణీకరించితిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గకపోతిని. అయ్యో అని అంటున్నాను. అనగా శ్రమ. నా బోధకుల మాట నేను వినకపోలేదు కదా, సువార్త నా చెవులకు వినిపిస్తున్నా కూడా ఇది కాదులే, ఇది మంద కాదులే, మనకు కాదులే, నాకు కాదులే అని చెప్పేసి త్రోసివేశాను కదా, అయ్యో అని అతను శ్రమకు ఆనవాలుగా ఆ మాట అంటున్నాడండి. నరకములో అంగలారుస్తున్నాడు. అయ్యో, నేను ఆ రోజు సువార్తను ఎట్ట నిరాకరించాను, నా దగ్గరకు వచ్చిందే నా సువార్త, దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించినా కూడా కాదులేండి అని చెప్పేసి వెళ్ళిపోయానే అని చెప్పేసి అక్కడ బాధపడుతున్నాడు. కానీ ఉపయోగం లేదండి. వాక్యం తెలిసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. వాక్యానికి విధేయత చూపాలి, వాక్యాన్ని అన్వయించుకోవాలి, వాక్యానుసారముగా నువ్వు నడవాలి. అప్పుడే నీకు పరలోకం. మొదటగా భక్తి గల కుటుంబంలో ఉన్నాడు కానీ నరకానికి వెళ్ళాడు. రెండవది సువార్త తెలిసి కూడా నరకానికి వెళ్ళాడు. మూడవదిగా 16వ అధ్యాయం 30 వచనాన్ని చూడండి. అక్కడ లోకరాశి వర్తమానం 16వ అధ్యాయము 30 వచన భాగంలో మరొక మాట ఉంది. అతడు తండ్రి అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, అనగా ఇతనికి అగ్నిగుండం నుంచి తప్పించుకోవటానికి ఏం చేయాలో కూడా బాగా తెలుసండి. ఏం చేస్తున్నాడు? అయ్యా, వారు కూడా ఇక్కడికి రాకూడదంటే వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారు? మారు మనసు పొందాలి. అనగా అక్కడి నుంచి అక్కడికి పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో కూడా ఇతనికి తెలుసండి. మారు మనసు పొందాలి. పాతాళానికి రాకుండా అంటే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పాప జీవితాన్ని ఒప్పుకోవాలి, క్షమించబడాలి, పాపాల విషయమై పశ్చాత్తాపడాలి, యేసు రక్తంలో కడగబడాలని విషయం ఈ యొక్క వ్యక్తికి తెలుసు. మూడవది, తప్పించుకునే మార్గం తెలిసిన ఇతను ఏమయ్యాడు? నరకానికి వెళ్ళిన వాడిగా ఉన్నాడండి. ప్రేమైన సోదరులారా, భక్తి గల కుటుంబం ఉందని చెప్పి అనుకుంటున్నావా? నీ కుటుంబం నిన్ను పరలోకానికి చేర్చదమ్మా. అంత మాత్రమే నా ఇంట్లో బైబిల్ ఉందిలేండి, నేను బైబిల్ చదువుతున్నానులేండి, అంత మాత్రమే నాకు బైబిల్ తెలుసులేండి అని చెప్పి అనుకుంటున్నావా? ఆ బైబిల్ నిన్ను బహుశా పరలోకానికి చేర్చదు. కానీ బైబిల్లో విషయాలు నీ జీవితానికి అన్వయించుకొని నీ జీవితం క్షమించబడిన మాత్రమే నువ్వు నిత్యరాజ్యంలో వారసులవుతావు. ఎలాగా తప్పించుకోవాలో తెలుసు బహుశా అయినా కూడా ఈ వ్యక్తి నరకానికి వెళ్ళాడండి. నాలుగవది, ఆ 16వ అధ్యాయము త్వరగా ముగిస్తాను. 16వ అధ్యాయము 22లో ఒక మరొక మాట. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి. ఆ ధనవంతుని కళ్ళ ముందు ఎవరు చనిపోయారు? లాజరు చచ్చిపోయాడు. దేవుడు తన ఎదుట లాజరు ద్వారా ఒక హెచ్చరిక చేశాడు. అరే పిచ్చోడా, నువ్వు సంపాదిస్తున్న ధనం నిన్ను నిత్యం నిలబెట్టదురా. అరే పిచ్చోడా, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలో నువ్వు నిత్యం నిలబెట్టదు. నువ్వు అనుభవిస్తున్నటువంటి సౌఖ్యం నిన్ను నిత్యం ఉంచదు. అంత మాత్రం నువ్వు కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు నిన్ను నిత్యం ఉంచదు. ఆ యొక్క లాజరు ఎట్లా చచ్చిపోయాడో నీవు కూడా ఒకనొక సమయంలో చచ్చిపోతావని చెప్పేసి లాజరు యొక్క మరణము ద్వారా ఈ యొక్క ధనవంతుని హెచ్చరించాడండి. తన ఎదుట మనిషి కళ్ళ ముందు చచ్చిపోయినప్పుడు, ప్రియమైన సోదరులారా, ఈ ఔశ్వర్యం, ఈ భోగభాగ్యాలు విడిచి వెళ్ళే ఒక రోజు ఉన్నది అని చెప్పేసి ఈ ధనవంతుడు గుర్తించడం లేదు, ఆలోచించడం లేదు. ప్రియమైన దేవుడు చేసిన హెచ్చరికను బేఖాతరు చేశారండి. ప్రియమైన సోదరులారా, నీ ముందు కాలం చేసిన వారు, నీ ముందు చనిపోయిన వారి మరణం నీకు ఒక హెచ్చరిక అని గుర్తించుకోవాలండి. నీ తోటివారు, నీ వయసు వారు, నీకంటే చిన్నవారు, నీకంటే పెద్దవారేమి చనిపోతున్నారు, అది నీకు హెచ్చరిక. నాకు కూడా మరణం ఉన్నది, నేను కూడా ఇలాగ చనిపోతాను, నేను కూడా నా కుటుంబాన్ని వదిలి వెళ్ళాలి, నా భార్యను, నా భర్తను, నా బిడ్డలను అందరిని వదిలి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలండి. ప్రేమైన సోదరులారా, కనుకనే మనం సిద్ధపడాలి.
మరణము తప్పించుకోలేని మన నిస్సహాయత స్థితి మనకు అర్థం కావాలండి, అర్థం కావాలి. అన్నిటిని అర్థం చేసుకుంటున్నాం కానీ మరణము తప్పించుకోలేనటువంటి, మరణము నుంచి విడుదల పొందలేనటువంటి మన నిస్సహాయమైన స్థితిని మనం గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వితౌట్ సైన్స్, వితౌట్ సింటమ్స్, వితౌట్ వార్నింగ్, సడన్గా నీ ఆలోచన లేకుండా, నీ అనుమతి లేకుండా నీ దగ్గరికి, నీ కిటికీ మెట్లు ఎక్కువ వచ్చేది ఒక్క మరణము తప్పితే మరొకటి ఏదీ లేదండి. ఎప్పుడు లోకాన్ని విడవాలో మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకయాత్ర ముగించాలో మనకు తెలియదు. మరణము రాకముందే, మరణము ద్వారా నీ యొక్క జీవిత కాలం ఆగిపోకముందే, మరణము తర్వాత బాధపడకముందే అక్కడికి వెళ్ళేవారు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ఏంటో తెలుసుకోవాలి. అక్కడికి నరకంలోకి వెళ్ళకుండా ఉంటే ఏం చెయ్యాలో, ఏమి చెందాలో నేను తెలుసుకోవాలని ఈసల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇతన్ని దేవుడు హెచ్చరించినా కూడా ఆయన విననటువంటి వాడిగా ఉన్నాడు. భక్తిగల ఇతని ఆధిక్యతలు ఏంటండి? భక్తిగల కుటుంబం ఉన్నది, అయినా నరకానికి వెళ్ళాడు. అతని దగ్గర వాక్యం ఉన్నది, అయినా నరకానికి వెళ్ళాడు. అతనికి ఆ నిత్య నరకాన్ని తప్పించుకునే మార్గం తెలుసు, అయినా కూడా నరకానికి వెళ్ళాడు. దేవుడు హెచ్చరించాడు లాజరు మరణం ద్వారా, అరే లాజరు వలె నువ్వు చచ్చిపోతారా బాబు అని చెప్పాడు. అయినా కూడా బేఖాతరు చేయలేదు, అయినా కూడా హెచ్చరించినా కూడా బహుశా నరకానికి వెళ్ళాడు. రెండవది అతని అభ్యర్థనలు చూద్దాం. 16:24 చూడండి. 16:24 తండ్రివైన అబ్రహామా, నువ్వు కనికరపడి ఒక వేలికొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లబరచుటకు లాజరును పంపము. ఎంత భయంకరమైన మాట చూడండి. చుక్క నీటి కోసం అభ్యర్థన చేశాడు. ప్రియమైన సోదరులారా, పాతాళం, నరకం, పరలోకం అంటే ఏదో తమాషాగా, లేకపోతే ఏదో పాట పాడుకోవటానికి, మ్యూజిక్తో పాటు బీట్తో పాటు పాడుకోవటానికి చాలామంది ఇష్టపడుతున్నారు కదా. ఒక్క నిమిషం ఆగు. నువ్వు పాడుతున్నటువంటి పాట, ఆ పదం నరకం అనేది చాలా చాలా భయంకరం అండి. చుక్క నీటి కోసం అభ్యర్థన చేశాడు. పాతాళంలో చుక్క నీళ్ళు దొరకదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న దేవుని వాక్యం, నువ్వు విసుక్కున్న దేవుని వాక్యం, నువ్వు త్రోసివేస్తున్న దేవుని వాక్యం, నువ్వు విధేయత చూపిన దేవుని వాక్యం నిన్ను చుక్క నీళ్లు దొరకనటువంటి స్థలానికి తీసుకువెళ్తున్న వాస్తవాన్ని ఈ మధ్యాహ్న కాల వేళ నేను గుర్తించాలండి. ప్రియమైన సోదరులారా, చుక్క నీరు దొరకదండి. అక్కడ దయ ఉండదు, కనికరం ఉండదు, నో మెర్సీ ఇందే, ఉపశమనం ఉండదండి. యాతన పడుతున్నాడు. చుక్క నీటి కోసం బహుశా యాతన పడుతున్నాడండి. యుగ యుగాలు నో ఎండింగ్ నరకానికి. ఇది నరకం యొక్క వాస్తవికత, ఇది నరకం యొక్క సత్యం. ప్రియమైన సోదరులారా, నరకం అంటే ఏదో సింపుల్ పదాలే, సింపుల్ వర్డ్స్ అని చెప్పేసేసి అనుకుంటున్నావా? దాని వెనక ఇంత ఘోరమైన యాతన ఉన్నదన్న వాస్తవాన్ని ఈసల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిది చుక్క నీటి కోసం బహుశా ఇతను వేదన పడ్డాడు. రెండవది అభ్యర్థన. 16వ అధ్యాయం 27వ వచనం కూడా చదవండి. 27వ వచన భాగం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. బహుశా ప్రబంధు మొదటిది తన కోసం తను అడిగినవాడు, అభ్యర్థన చేసిన వాడుగా ఉన్నారు. రెండవది తన ఇంటి వారి కోసం కూడా అడిగిన వారిగా ఉన్నాడు. తనకు చుక్క నీళ్ళు కావాలని అడిగాడు. రెండవది, అయ్యా నా తమ్ముళ్ళు ఉన్నారయ్యా, నా అన్నలున్నారయ్యా, వారు కూడా అలాగే అజ్ఞానముతోటి వాక్యానికి అవిధేయత చూపుతూ ఉన్నారయ్యా, బస్ వారు ఇక్కడికి రాకుండా ఉండాలంటే మీరు వెళ్ళండి అయ్యా అని చెప్పేసి తన ఇంటి వారి కోసం అడిగాడు. ప్రియమైన సోదరులారా, అనగా ఇక్కడ ఉన్నప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడేటువంటి పరిస్థితి నీకు అవకాశం ఉన్నది ప్రియమైన. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అవకాశం లేదు, నీ కుటుంబానికి కూడా అవకాశం లేదు. ప్రియమైన సోదరుల జాగ్రత్త, నీ కుటుంబ రక్షణ విషయంలో జాగ్రత్త. ప్రియమైన సోదరులారా, నువ్వు రక్షించబడ్డావు, మంచిదే, ఉన్నావు, మంచిదే. బహుశా నీ భర్త సంగతి ఏంటి? నువ్వు భక్తిగా ఉన్నావు, మంచిదే. నీ భార్య సంగతి ఏంటి? నువ్వు భక్తిగా ఉన్నావు, మంచిదే. నీ కుమారుల సంగతి ఏంటి? నువ్వు భక్తిగా ఉన్నావు, మంచిదే. నీ కుమారుల సంగతి ఏంటి? నీ కుటుంబం మొత్తం రక్షించబడింది, నీ యొక్క కుటుంబ బంధువుల యొక్క పరిస్థితి ఏంటండి?
ప్రేమైన సోదరులారా, ఈయన ఈ లోకము లాగలేదు, కానీ వేదన పడుతూ బాధపడుతూ కాలిపోతూ అడుగుతున్నాడు, అయ్యా నా వారి కోసం అని అడుగుతున్నాడండి. మొదటి తన కోసం అడిగాడు, రెండు తన కుటుంబం కోసం అభ్యర్థన చేశాడు. మూడోదిగా 16వ అధ్యాయం 30 వచనం చదవండి. అప్పుడు తండ్రి అయిన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వాడి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనస్సు పొందుదురని వారిని చెప్పాను. అనగా ఏం చెప్తున్నాడు? దేనికోసం చెప్తున్నాడండి? అయ్యా ఒక అద్భుతం చేయి ప్రభా, ఒక అద్భుతం చేయి. అక్కడ మోషే ఉన్నారయ్యా, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ వాక్యం చెప్తున్నారు, వాళ్ళ వాక్యం వింటే ఇక్కడికి రాకుండా బహుశా పరలోకానికి వెళ్తారు అని దేవుడు చెప్తే ఈయన ఏం చెప్తున్నాడండి? అట్లా కాదు కాదు కాదు, బహుశా వాళ్ళ వాక్యం వినరయ్యా, ఒక అద్భుతం జరగాలి, చచ్చిపోయిన వారు లేచి బహుశా అక్కడికి వెళితే అబ్బో అద్భుతం జరిగిందని అప్పుడు నమ్ముతారని చెప్పేసేసి బహుశా ఏం చేస్తున్నాడు? ఒక అద్భుతం కోసం అభ్యర్థన చేస్తున్నాడు. కానీ అబ్రహాం ఏమన్నాడు? అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు. అనగా ఒక వ్యక్తి అగ్నిగుండము నుంచి రక్షించడానికి దేవుడు ఏం చేయడు? అద్భుతాలు చేయడండి. వాక్కు వినిపిస్తాడు, బ్రతిమలాడుతాడు, మరలా మరలా వినిపిస్తాడు. ఒక గొప్ప గ్రంథం, దైవ గ్రంథాన్ని ముందు ఉంచాడు. ఎస్, దీన్ని నమ్ము, దీన్ని చదువు అని అంటాడు. కానీ కొంతమంది మారు మనసు పొందాలి, అబ్బా నేను దేవుడి దగ్గర కావాలంటే ఒక పెద్ద మెరాకిల్ జరగాలండి అప్పుడే నమ్ముతానంటారు. అంత మాత్రం దేవుడి దగ్గర రావాలంటే ఏదో కావాలండి, ఆ మేలు జరగాలండి, ఈ మేలు జరగాలండి అని చెప్పేసేసి బహుశా ఏదో అద్భుతాల కోసం చూసి బహుశా చివరకు నరకానికి వెళతారండి. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రభా ఒక అద్భుతం చేయి ప్రభా, వారు రక్షించబడతారు అని అంటున్నారు. కానీ అద్భుతానికి కూడా తావలేదండి. చివరగా అక్కడ అత్యధికమైన బాధను మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 26వ వచనం చూడండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోడ వారు దాటి పోలజాలకున్నట్లు అక్కడ వారు మా యొద్దకు దాటకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడింది. ప్రియమైన వారులారా, ఒక మహా అగాధము ఏం చెబుతుందంటే రెండవ అవకాశం లేనే లేదు. అక్కడ వారు ఇక్కడికి రావటానికి, ఇక్కడ వారు అక్కడికి రావటానికి ఏమాత్రం అవకాశమే లేదు లేదు అని చెప్తున్నారండి. నరకం యొక్క అత్యధికమైన బాధ ఇదండి. ఇక అవకాశం ఉండదండి, ఇక అవకాశం ఉండదు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీతో మాట్లాడుతుండగా మరలా స్వార్థ వినిపించబడినటువంటి సమయం రాబోతుందండి. మారు మనసుకు అవకాశం లేనటువంటి సమయం రాబోతుంది. క్షమాపణకు అవకాశం లేని సమయం రాబోతుంది. ఈ భూమి మీద ఉండగానే, నీకు దేవుడు హెచ్చరికలు ఇస్తుండగానే, దేవుడు చక్కని ఆ వాక్యాన్ని వినిపిస్తుండగానే నీ హృదయాన్ని మార్చుకొని ఆ నిత్యరాజ్యములో స్థానం కోసం నువ్వు ఎంపరాలండి. ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావా? రక్షించబడి కూడా ఇంకా దేవుడు బలంగా లేకుండా ఉన్నావా? ఇంకా రక్షించబడి కూడా నేను కూడా భక్తిపరుని, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా ప్రార్థనకు వస్తున్నాను, నేను కూడా చర్చిలో ఉన్నాను అని చెప్పేసి భ్రమలో బ్రతుకుతున్నావా? నా భార్య ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వచ్చే వరకు ప్రార్థనే, నేను కాకుండా ఎవరు వెళ్తారండి అని చెప్పేసి అనుకుంటున్నావా? ప్రియమైన సోదరులారా, ఒకనొక సమయంలో మా నాన్నగారు, మా బావగారు తన్నారు. అంత ముందు కూడా చెప్పానండి, అయ్యా దేవుని నమ్ముకంటే నమ్ముకుంటాలే మామ అని చెప్పనేదండి. ఒకసారి ఊరు అడిగారంట, నువ్వు మీ మామ అంత పెద్ద పాస్టర్ అయినే బహుశా నువ్వు దేవుని నమ్ముకోవచ్చు కంటే, ఓ మా మామ ఇన్ని ఊరు తిరిగి దేవుడు వాక్యం చెప్తున్నాడు, బహుశా ఆయన పంచి పట్టుకున్నాక నేను పరలోకానికి వెళ్తానని చెప్పన్నాడంట. ప్రియమైన సోదరులారా, సాధ్యం అవుతుందండి? కాదు. నీ వారిని రక్షించలేరు నరకం నుంచి, నీకు నీవే రక్షించబడాలి. కనుక అలాగా ఉండి ఆ నిత్య నరకములో, ఆ నిత్య అగాధములో నువ్వు పడకుండా ఉన్న సమయములోనే ఉన్న చోటనే ఇదే రక్షణ దినమని ఎంచి యోచించి నీ బ్రతుకును మార్చుకోవాలని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కోసం దీవించునుగాక. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడారు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఎలాగా ఉంది నీ యొక్క అయా జీవితం? ఎలాగా ఉన్నది నీ బ్రతుకు? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే అల్పమైన స్వల్పమైన అయ్యా నిస్సహాయమైనటువంటి అయ్యా జీవితాన్ని జీవిస్తున్న నీవు నేను ఏదేదో ఆలోచించి, ఏదేదో కావాలనుకొని, ఎలాగా ఉండాలనుకొని ఒక విలువైన సమయాన్ని, విలువైన హెచ్చరికను, విలువైన సందర్భాన్ని వదిలేసి
తృణప్రాయంగా నువ్వు నిత్య నరకములోకి వెళ్ళే సమయం రాకముందే, అయ్యా నన్ను క్షమించు, వాక్యం చేత బంధించు, వాక్యం చేత నన్ను హెచ్చరించు, వాక్యం చేత నన్ను గద్దించు, వాక్యం చేత నేను గుర్చబడాలని చెప్పి, అయ్యా ఈ సమయంలో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి నిత్య రాజ్యములో స్థానం పొందుకునేవారుగా ఇక్కడ కూర్చున్న వీరందరినీ ప్రత్యేకంగా దీవించి బలపరచమని, మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.